నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం మనం ప్రజెంట్. నేను బీఈడీ హాస్టల్ దగ్గర ఉన్నా. సో, గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత యూనివర్సిటీలు ఎట్లాంటి మార్పు చెందినాయి? గతంలో 10 ఏళ్లలో యూనివర్సిటీలు మంచిగా లేవు. అంతా ఆగమాగం ఉన్నాయి. రూమ్స్ బాలేదు, బాత్రూమ్‌లు బాలేదు, ఫుడ్ బాలేదు. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసిర్రు. అన్ని యూనివర్సిటీలకు ప్రభుత్వం 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. మరి ఈ 500 కోట్ల రూపాయలు అన్ని యూనివర్సిటీలకు ఎట్లా సరిపోతాయి? ఆ మెయింటెనెన్స్‌కి కూడా సరిపోవట్లేదని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఉద్యోగులకు అందులో నుంచే జీతాలు ఇవ్వాలి, అందులో నుంచే ఫుడ్ పెట్టాలి, అందులో నుంచే ఈ బాత్రూమ్‌లు, ఈ మెయింటెనెన్స్, రూమ్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఈ 500 కోట్లు అన్ని యూనివర్సిటీలోకి, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలోకి, ఒక్క యూనివర్సిటీ కాదు. సో, ఎట్లా ఉంది మెయింటెనెన్సు? ఇక్కడ రూమ్స్ ఎట్లా ఉన్నాయి? గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళు ఎట్లా ఇక్కడ కొనసాగుతున్నారు? ఎట్లా బ్రతుకుతున్నారు? వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నార్మల్‌గా ఇప్పుడు ఇదేంది హోలు? వర్షం పడ్డప్పుడు వర్షం పడ్డప్పుడు ఇక్కడ వాటర్ వాటర్ డ్రాప్ పడుతూనే ఉంటుంది. ఇక్కడ చూడు. ఆ, వర్షం పడ్డప్పుడు వాటర్ పడుతుంటాయి. యాక్చువల్లీ కొత్త హాస్టల్స్ అయినాయి కానీ ఇంకా ఇవ్వట్లేదు. ఏమన్నా అంటే మీకు ఆల్రెడీ హాస్టల్స్ అయినాయి, దీనిని పట్టించుకోవట్లేదు. ఏమన్నా అన్నా కూడా ఫండ్స్ రావట్లేదు, అది రావట్లేదు అని ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రూమ్‌లో ఎన్ని బెడ్లు? మొత్తం 3, 6 బెడ్లు ఉన్నాయి కదా! ఎంతమంది ఉంటారు? ఎంతమంది? 6 మెంబర్స్ ఉంటారు ఈ రూమ్‌లో. సో, వర్షం వస్తే చాలా దారుణంగా ఉంటుంది. వర్షం వస్తే ఖచ్చితంగా వాటర్ డ్రాప్స్ అయితే పడుతూ ఉంటాయి. బోర్డరా దీంట్లో? బార్డర్ ఫస్ట్ ఇయర్స్ ఇప్పుడే ఒక 2 months అయింది అంతే వచ్చి. మీరు అంటే సీట్ రాకముందు ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని మీరు ఎక్స్‌పెక్ట్ చేసిర్రా? లేదు లేదు, అసలు యూనివర్సిటీ అంటే తెలంగాణకి ఒక ఓయూ అంటేనే చాలా గొప్పది. యూనివర్సిటీలో అంటే యూనివర్సిటీ అంటే మేము చాలా ఊహించుకొని వచ్చినాం, కానీ ఇక్కడ చూస్తే మేము ప్రీవియస్లో యూనివర్సిటీ పోల్సి ఇది చాలా ఘోరంగా ఉంది హాస్టల్స్ మాత్రం. అంటే యూనివర్సిటీ అనగానే అక్కడ చదువుకునే వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు, ఉన్నత స్థాయికి వస్తారని భావించి ఇక్కడికి వస్తారు. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి వేరే విధంగా ఉంది. అసలు యూనివర్సిటీ అంటే తెలంగాణలో ఉన్న ఓ యూనివర్సిటీ ఇలాగ ఉందంటే ఇంకా చాలా యూనివర్సిటీస్ ఉంటాయి. దీంతో ఇంత ఘోరంగా ఉంటే వేరే యూనివర్సిటీస్ ఇంకా ఊహించుకోలేని పరిస్థితిలో ఉంటాయని మనం చెప్పొచ్చు. ఇప్పుడు రూమ్‌లో అంటే మెయింటెనెన్స్ ఎట్లుంటది? వాళ్ళు వచ్చి ఇక్కడ ఊకడం కానీ, క్లీన్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయా? ఊడుస్తారు, ఓన్లీ కింద మాత్రమే ఊడుస్తారు. ఒకసారి మీరే చూసుకోవచ్చు అక్కడ ఎట్లా ఉంటుంది ధూళి మొత్తం. ఎప్పుడు మొత్తం దుమ్ము పడుతున్నాయి. ఒకవేళ పడదలు కానీ లేకపోతే మొత్తం డస్ట్ మొత్తం బుక్ల మీద పడిపోతే మొత్తం ఘోరంగా ఉంటుంది. స్విచ్ బోర్డ్స్ కానీ అండ్ అవి కూడా ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. ఏదో అనుకున్నాం టాప్ యూనివర్సిటీ కదా, లావిష్గా ఉంటుందేమో అని అనుకున్నాం. బట్ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. చాలామంది కష్టపడి ఇక్కడ ర్యాంకు కొట్టి వస్తుంటారు కదా, ఇక్కడికి వచ్చేసరికి వేరే విధంగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరు పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వస్తారు. వాళ్ళు ఏంటంటే సరే మనం ఉన్న సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసి ఇక్కడ ఉండగలుగుతాం అని అడ్జస్ట్ అవ్వడం తప్ప మాకు ఇది కావాలని ఫైట్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు. ఉన్న పరిస్థితిని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా దాంట్లో హాస్టల్ వచ్చిన వాళ్ళు కొంచెం అంటే సీట్ వచ్చిన వాళ్ళు కొంచెం ఎకనామికల్గా ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి హాస్టల్ చూసి వెళ్ళిపోయారు. మా సిచ్యువేషన్ ఏంటంటే మాకు ఉన్న బడ్జెట్లో మేము ఇచ్చే పైసలు ఇచ్చి మేము ఉండగలిగేవి ఈ హాస్టల్ అని భరించి ఉండాల్సి వస్తుంది. దానికోసం మేము చాలా ట్రై చేస్తున్నాం అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బాత్రూమ్స్ గురించి మాట్లాడితే ఉన్న 200 మెంబర్స్ ఉంటాం దాదాపు. 200 మెంబర్స్కి 3 బాత్రూమ్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తే మార్నింగ్ 5 నుంచి 9 వరకు లైనే ఉంటుంది అక్కడ. 200 మందికి 3 బాత్రూమ్లా? ఈ బీఎడ్ మొత్తానికి కలిపి మార్నింగ్ 5కి నువ్వు లేచినా సరే అప్ టు 9 వరకు లైనే ఉంటుంది, మొత్తం రష్ ఉంటుంది. మరి ఈ లోపు బయటికి పోవాలా, ఏమైనా పనులు ఉంటే స్టక్ అయిపోవడమే. 5 లోపు అయినా కూడా అంటే 3 అంటే ఎట్లుంటుంది, ఖచ్చితంగా ఎవరో ఒకరికి వస్తూ ఉంటుంది ర్యాండమ్గా. ఆ టైంకి ఎప్పుడు ఖాళీ ఉండవు బాత్రూమ్, ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. వాటర్ ఫెసిలిటీ కూడా చక్కగా ఉండదు, క్లీనింగ్ చక్కగా ఉండదు. మెయిన్ ఏంటంటే ఒక బాధ్యత తీసుకొని దీన్ని జాగ్రత్తగా చూసుకుందాం, రెస్పాన్సిబుల్గా చూసుకుందాం అనేవాళ్ళు లేరు. వర్కర్స్ మాత్రం వస్తారు, రోజు ఊడుస్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ మనుషుల కన్నా ఎక్కువ పశువులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కుక్క కూడా ఉంది చూడు. ఆవులు ఎద్దులు మొత్తం నీట్నెస్ ఘోరంగా. కాంపౌండ్ వాల్ అనేది ఏం లేదు. ఒకసారి ఇక్కడ కుక్కలు కూడా తిరుగుతున్నాయి కదా యూనివర్సిటీలలో. అంటే రూమ్లలోకి వస్తాయి ఇవి? రూమ్లలోకి అండ్ అక్కడ ఇక్కడే బట్టలు వాష్ చేసుకుంటారా మీరు? బాత్రూమ్స్కి డోర్స్ లేవు మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ వాష్ చేసుకోవాలా మీరు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1000 రూపాయల బడ్జెట్తో ఇది గచ్చ అయిపోతుంది. అంటే నార్మల్గా వాటర్ ఆగకుండా చేయొచ్చు, కానీ ఆ 1000 రూపాయలు కూడా పెట్టడానికి బడ్జెట్ లేదని చెప్పే స్థితి ఇక్కడ ఉన్నది.
అది ఇవాళ క్లీన్ గా కనిపిస్తుంది. నిన్న ఏదో మీడియా వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూసిన తర్వాత ఇవాళ కొంచెం ఒకసారి బ్లీచింగ్ అవుట్ ఏదో వేసినట్టున్నారు. నార్మల్ గా బ్లీచింగ్ పౌడర్ ఏమో వేసిన అది ఇవాళ వేసారు, నిన్నట్లా అయితే ఇలా లేదు. ఆ పాకరు కూడా నేను ఇవాళ తీసినట్టున్నారు వాళ్ళు. ఇంత ఇంత దారుణంగా ఉంటదని ఇంత దారుణంగా వాటర్ లాగింగ్ కూడా ఉంది వెనుక చూస్తే. మరి దీనివల్ల రోగాలు ఎందుకు రావు? ఇంత దారుణంగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసిరా మీరు? అంటే రాకముందు యూనివర్సిటీలో యూనివర్సిటీతో పోలిస్తే ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ అంటే మన తెలంగాణలో ఉన్న ఉత్తమమైన యూనివర్సిటీలో ఒకటి. ఇది కూడా యూనివర్సిటీ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం. వచ్చి ఇక్కడ చూసిన తర్వాత అసలు ఉండాలని ఎవరికి లేదు, కానీ ఉండాల్సిన పరిస్థితులు. అంటే మెజారిటీ పీపుల్ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన విద్యార్థులు ఇక్కడ ఉంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉండరు. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయిన వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండడానికి లేదు. బయట రూమ్ తీసుకొని మేము 3000 రెంట్ పే చేసి ఉండాల్సిన సిచ్యువేషన్ లేదు. ఓకే, అంటే ఈ వాటర్తోనే ఇప్పుడు మీరు స్నానాలు చేయాలి అంతే కదా? మొత్తం పాకురు బట్టి ఉంది, మొత్తం చూడొచ్చు ఇక్కడ. ఇంత దారుణమైన కనీసం క్లీన్ చేయరా ఇవి? ఇప్పుడు ఇంత గ్రీన్ కలర్లో ఉంది కదా, కనీసం క్లీనింగ్ అలాంటివి ఏమి ఉండవా? ఇలాంటి ఇది ఎప్పటికీ లింగ లోపల చాలా పాకర మనకు కనబడదు. చాలా పాకర, దీనివల్ల ఫంగస్ బ్యాక్టీరియా ఉండి కూడా చాలా ర్యాషెస్ కూడా వస్తాయి, స్కిన్ డిసీజ్ కూడా చాలా సార్లు వచ్చినాయి. స్కిన్ అలర్జీస్ కూడా వస్తున్నాయి. అండ్ ఆ బిల్డింగ్ చూడండి ఒకసారి, ఏమైనా ఆన్ చేయడానికి వెళ్తే ఎప్పుడు కూలుతుందో అనే భయం. లోపల మోటార్ ఉంది మాకు, స్టార్టర్, ఎప్పుడు కూలుతుందో కూడా తెలియదు. ఏదో ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయ్యి కరెంట్ పోయింది. ఇది 11 o'clock, 11 to 1 వరకు ఎలాంటి అంటే యాక్షన్ తీసుకోవాలి. కరెంట్ లేకుండా ఎట్లా ఉంటారు స్టూడెంట్స్? ఏం యాక్షన్ లేదు. మేమే మళ్ళీ ఏదో మాకు తెలిసిన విధంగా ట్రై చేస్తే అప్పుడు వచ్చింది కరెంట్. ఇప్పుడు ఇక్కడ దీనికి ఇది మొత్తం ఇన్ఛార్జ్ ఎవరైనా ఉన్నారా, చూసుకునే వాళ్ళు, కేర్ టేకర్ ఉంటారా? ఉంటారు, కానీ ఆయన ఎప్పుడు ఆయన టైమింగ్ అంటే 24/7 కాదు. ఆయన మార్నింగ్ 9 to 5 ఆ టైం వరకు ఉంటాడు. ఆఫ్టర్ 5 తర్వాత ఫోన్ చేస్తే అయిపోయింది, ఆ డ్యూటీ టైం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వాటర్ వస్తాయా ఇంతకి? ఇప్పుడు ట్యాప్లు అయితే ఉన్నాయి కానీ వాటర్ వస్తున్నాయి, కానీ ఇక్కడ ఇంత గలీజ్గా ఉన్నది కదా. ఇక్కడ బట్టలు ఉతుక్కుంటే ఉన్న బట్టలు ఖరాబ్ అయ్యేటట్టున్నాయి కదా. బట్టలు పైన ఉతుకుతాం, కానీ ఇక్కడ వాటర్ స్టోర్ కావడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడే రూమ్స్ ఉంటాయి. మా రూమ్లలో దోమలు ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ వాటర్ స్టోర్ కావడం వల్ల నీళ్ళు ఆగిన చోట దోమలు ఖచ్చితంగా ఉంటాయి. ఇట్లాంటి వాటర్లో స్నానం చేస్తే ఏమైనా ఎలర్జీ అట్లాంటికి సంబంధించిన వ్యాధులు ఏమన్నా, స్కిన్ డిసీజ్ ఎవరికైనా వచ్చిన గతంలో? ఇప్పుడు మేము వచ్చి హాస్టల్కి వచ్చి ఒక 2 months అవుతుంది. ఇప్పటి వరకు అయితే కొంచెం మేము అంటే ఈ వాటర్ స్నానం చేయకుండా పక్కన మంజీరా వాటర్ వస్తాయి ట్యాంక్లో, అవే చేస్తాం. ఇవి ఓన్లీ వాషింగ్ క్లీనింగ్కే వాడతాం. ఇవి స్నానం చేయడానికి ఆ వాటర్ వాడతాం. ఆ వాటర్ కూడా 24/7 అవైలబుల్ ఉండవు, బిలో 8 లోపు ఉంటాయి అంతే. ఇంత దారుణంగా ఉన్నది కదా. ఎవరు కేర్ టేకర్ మీరేనా? ఒక్క నిమిషం ఇక్కడ రాండి, ఒక్క నిమిషం మీరు, ఒక్క నిమిషం. పోతున్నాడు ఆయన, రాడు. ఆయన పరిస్థితి అట్లా హలో బ్రదర్, ఇప్పుడు మీరు పిలవడానికి మాట్లాడితే ఎట్లుంటుంది? నేను ఎగ్జాంపుల్ సండే రోజు కరెంట్ లేదు, అప్పుడు ఎవరికి చెప్పాలి? చెప్పడానికి ఆప్షన్ లేదు. అంటే ఒకరు ఇక్కడ ఉండి కనీసం వాచ్మెన్ లాగా ఎవరైనా, వాచ్మెన్ కూడా లేరు మాకు. ఎట్లా అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పడానికి ఒక వ్యక్తి 24/7 అవైలబుల్ ఉంటేనే కదా మా ప్రాబ్లం ఏం చెప్తే వాళ్ళు క్లియర్ చేయడానికి ఉంటుంది. మీరు కేర్ టేకర్ అన్నా? ఇక్కడ రండి ఒక నిమిషం. మీ పేరు? మీరు ఉండండి బ్రదర్. చంద్రశేఖర్. ఒక నిమిషం. ఇదేంది ఇట్లా ఉన్నది? కరెక్టే, అది దారుణంగా అని కాదు. 6 monthsకి ఒకసారి మేము క్లీన్ చేస్తుంటాం దాన్ని. 6 monthsకి ఒకసారి క్లీన్ చేస్తారా? 3 monthsకి ఒకసారి క్లీన్ చేస్తాం. ఇప్పుడు మీ ఇళ్ళలో కూడా 6 monthsకి ఒకసారి క్లీన్ చేసుకుంటారా? అది 3 monthsకి ఒకసారి. నార్మల్గా మీ ఇళ్ళలో ఎట్లా రోజు క్లీన్ చేసుకుంటారా? 6 monthsకి ఒకసారి రోజు ఎట్లా క్లీన్ చేసుకుంటాం సార్? ఇప్పుడు వీళ్ళంతా పేద మధ్య తరగతి విద్యార్థులు కదా, ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి. చెప్పేది నేను కూడా చెప్పండి, అది 3 monthsకు 4 monthsకు ఒకసారి. ఎందుకంటే ఇంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఇది ఒకటేసారి ఖాళీ చేయించడం కాదు. అందుకోసం అనేసి వాళ్ళకి హాలిడేస్ వస్తాయి కదా, హాలిడేస్కి వచ్చినప్పుడు కానీ సండే కానీ లేకుంటే అట్లా ఉన్నప్పుడు ఖాళీ చేయించుకొని తీపిచ్చేసుకుంటాం అన్నాడు. అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాలా, ఏమని డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాలి, మాకు వాటర్ బంద్ చేసేయండి ఒక రోజు. వాటర్ బంద్ చేస్తే అప్పుడు మేము వాటర్ మొత్తం క్లీన్ చేయించేసుకుని అప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఇప్పుడు ఇంత దారుణంగా ఉంది కదా, మొత్తం వాటర్ అన్ని స్టోర్ అయిపోయినాయి. అక్కడ బ్లీచింగ్ పౌడర్ వేసిర్రు అంతే. బ్లీచింగ్ పౌడర్ కడిగిపిస్తున్నాం, ఇక్కడ కడిగిపిస్తున్నా. ఇప్పుడు కడిగిపిస్తే అట్లా ఎందుకు ఉంటాయి? ఇంత దారుణంగా ఉంటాయి అన్న, నేను కడిగిపిస్తున్నా. ఇంత దారుణంగా ఉంటాయి అంటున్నా నేను. ఎక్కడ మీకేం అర్థమైతే లేదు మీరు చెప్పింది. నేను ఏమన్నా అంటే కడిగిపిస్తున్నా, అర్థం కావట్లేదు. మీరు చెప్పండి, ఇంత క్లీన్గా ఎందుకు ఉన్నాయి ఇవి? క్లీనింగ్ అని కదా, ఇది కానీ వదిలిపెట్టు. ఇప్పుడు నాకు బ్లీచింగ్ పౌడర్ వేయించిన బాత్రూంలో కడుగుతుంది ఆమె, బాత్రూమ్ కడిగిపించిన తర్వాత ఇది మొత్తం కడిగిపిస్తామని చెప్పిన. అక్కడ వర్కర్లు అది అవుతుంది స్కేల్. అది ఇదేంటిది? మేము వచ్చినంత వరకు ఇదైతే ఇప్పటి వరకు క్లీన్ చేయలేదు. చూడు 3 months అవుతుంది. వీళ్ళేమో క్లీన్ చేయలేదు అంటారు, మీరు క్లీన్ చేసినామని మీరు చెప్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో మొత్తం పాకురు పట్టిపోయింది సంపులా. ఏ వాటర్తో స్నానాలు చేస్తున్నారు? ఎవరు రెస్పాన్సిబిలిటీ వీళ్ళకి ఏమన్నా అయితే?
ఇక మాకు కూడా అమౌంట్ ఇవ్వాలి, చేపియాలి. డబ్బులు వస్తలేవా? మీకు కావాల్సిన బడ్జెట్ వస్తుందా ఇక్కడికి? ఇక మేము ప్రిన్సిపల్ కూడా చెప్తాం, ప్రిన్సిపల్ వాళ్ళు వచ్చి చూసుకొని అది చేస్తారు సార్ అట్లా అనేసి. అంతేనా? ఫుడ్ అయినా చక్కగా పెడుతున్నారా వీళ్ళకి మరి? ఫుడ్ నాది కాదు, ఫుడ్ సెక్షన్ వేరే అనేది అక్కడ ఉంది, లోపల ఉంది. ఈ కుక్కలు కూడా తిరుగుతున్నాయి, కుక్కలు కూడా కుక్కలు అనేవి మనలో భాగస్వాములు అనమాట. ఎందుకంటే మా మెస్ బిల్లు కూడా వాటికి కూడా పడుతుంది. మీరు కట్టే మెస్ బిల్లులో వీటికి కూడా బాగా ఎందుకంటే పాపం అవి కూడా జీవులు కాబట్టి వాటికి కూడా మేము అవకాశం ఇస్తాం బతకడానికి, జీవించడానికి ఇక్కడ. ఎందుకంటే వాటితో మేము సహజీవనం చేయకుండా కానీ మాతో సహవాసం చేస్తున్నాయి అవి. మరి జంతువులు రూమ్లలోకి వచ్చే అంత పరిస్థితి ఎందుకుంది? ఉస్మానియా యూనివర్సిటీ ఈ దేశంలోని అత్యున్నత యూనివర్సిటీ చెప్పుకుంటారు కదా, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఉంది? అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది మనకు ప్రహరీ కూడా లేదు, దీని కాంపౌండ్ అనేది ఉండదు. ఎందుకంటే ఇది ఎప్పుడు 60 సంవత్సరాల కింద కట్టింది. ఇవన్నీ ఏమంటారు గుర్రాల కోటాలు అప్పట్లో. సో చాలా రోజుల తర్వాత వీటికి ఇన్నోవేషన్ చేసి వాటికి పాల్ సీలింగ్ వేసిన తర్వాత మాకు ఇక్కడ రూమ్స్లో అడ్జస్ట్ చేయడం జరిగింది. సో ఐ థింక్ దిస్ ఈస్ ద లాస్ట్ ఇయర్ టు స్టే హియర్ ఓన్లీ. నెక్స్ట్ టైమ్ ఇట్ విల్ బి షిఫ్ట్ టు అనదర్ హాస్టల్ దట్ ఈస్ న్యూ వాస్ బిల్ట్ దేర్. సో ఒకసారి రూమ్ విజిట్ చేద్దామా మనం? రండి. ఓకే, ఏ ఇయర్ మీరు? సెకండ్ ఇయర్, బిఎడ్ సెకండ్ ఇయర్. ఇక్కడ కుక్క పిల్లి ఉన్నది చూడండి, పడుకుంది పాపం అది. సరే, వీటికి కూడా మంచిగా ఆవాసంగా అనిపిస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ. ఒక్కసారి లోపల రా, ఫ్లాష్ ఆన్ చేసుకో. సో ఇది పరిస్థితి. ఎంతమంది ఉంటారు ఈ రూమ్లో? ఎంతమంది ఉంటారు? దిస్ బిలాంగ్స్ టు ఫిజికల్ హ్యాండ్ రూమ్. సో ఇద్దరు ముగ్గురు ఉంటారు అంతే. అంటే వాళ్ళకి సపరేట్ రూమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళకి మనకి ఇచ్చేసాం అన్నమాట. ఇట్లాంటి పరిస్థితి ఉంది కదా, ఒకసారి ఇక్కడ రండి. ఏంది ఇది? యూనివర్సిటీ ఏంటంటే ఇది మనకు అవుట్డేటెడ్ అనమాట. ఆల్రెడీ మనం ఉండాల్సిన సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటున్నాము. అయిపోయింది, డేట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయ్యింది. మనం ఉండాల్సింది ఏంటంటే దీనికి 20 years 25 years దీని వ్యాలిడిటీ అనమాట. యాక్చువల్ 25 years దీని వ్యాలిడిటీ. కాకపోతే మనకు ఇంతవరకు కూడా మనకి ఇది సర్వీస్ చేయడం కూడా గొప్పనే. ఎందుకంటే మొత్తం అంటే ఇంకా బాగానే ఉంది, బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం మంచిగా చేసారు. కాకపోతే అప్పుడు చేసింది వాటి కోసము, ఇప్పుడు చేసేది ఇది గుడాల కోసం చేసారు. కాకపోతే మనుషులకు ఇప్పుడు ఉంటున్నాము. సో ఈ మా బ్యాచ్ కాదు, మాకంటే 20 సంవత్సరాల ముందు బ్యాచ్ కూడా ఇందులోనే ఉండే. సో ఇది మాకు లాస్ట్ బ్యాచ్ కావచ్చు అని మేము అనుకుంటాం. ఆల్రెడీ మేము వీసీ గారితో కానీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడినాము. సో మేము అక్కడ కొత్త హాస్టల్ అవుతుంది, అక్కడ షిఫ్ట్ అయిపోతాం. విత్ ఇన్ ఇంకో 2-6 monthsలో మేము వెళ్ళిపోవచ్చు. మొత్తం ఫినిషింగ్ అయిపోయింది అక్కడ హాస్టల్ మానేరు పక్కన. ఏదో కట్టరేంది ఇక్కడ, అంటే మొత్తం ఇది పోయిందనమాట. ఆల్రెడీ పోయింది ఇది మొత్తం. ఇగో యాక్చువల్గా మేము కేటీఆర్కి ఇది మొత్తం మట్టి రాలిపోతుంది చూడు, కూలిపోతుంది కదా ఇది. మనము కేటీఆర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇన్ఫార్మ్ చేసాం కేటీఆర్కి, అది చేయిస్తా అని చెప్పింది ఆల్రెడీ. ఈ వర్క్ అంతా మనకు బిల్స్ రావు, ఎందుకంటే మనకు పాత హాస్టల్ కాబట్టి. మన బిల్డింగ్ డిజైన్ వాళ్ళు మనకు 500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పి సర్కార్ చెప్పింది అన్ని యూనివర్సిటీలకి. ఒక్క రూపాయి కూడా ఉస్మానియా యూనివర్సిటీ రాలేదంటారా? ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఉంది ఇక్కడ? యాక్చువల్గా ఏంటంటే మనకు కొత్తగా ఉన్న హాస్టల్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మానేరు, గోదావరి, న్యూ గోదావరి, మళ్ళీ ఇవి సరై హాస్టల్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే మనది చాలా అవుట్డేటెడ్ హాస్టల్ కాబట్టి సో మనం వాటితో కంపేర్ చేసుకోవడం అనేది అది కుదరదు. ఎందుకంటే ఇంకా మనకు చేయాల్సిన పనులు 500 కోట్లు అనేది ఒక యూనివర్సిటీకి సరిపోయి అంటే ఉన్న యూనివర్సిటీలో కాదు, ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఒక 1000 కోట్లు అయితే కూడా సరిపోవన్నమాట. చెప్పి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, లోపలికి పాములు, తేళ్లు, ఏమైనా పురుగులు అట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలం పాములు వస్తాయి. ఇప్పుడు ఏం పాములు లాంటి ఇప్పుడు ఏం అంత ఉండదు. వర్షాకాలంలో పాములు, తేల్స్ వర్షాకాలంలో వస్తాయి. ఎందుకు ఇట్లా ఉంది? ఎందుకు పరిస్థితి అసలు? దీనికి కారణం ఏంటంటే చాలా అవుట్డేటెడ్ హాస్టల్. దీనిపైన మనం ఎంత ఇన్వెస్ట్ చేసినప్పుడు ఓల్డ్ హాస్టల్ అని అందరికీ తెలుసు, కానీ ఎందుకు ఇంకా పట్టించుకోవట్లేదు? ఎందుకు ఇట్లాంటి పరిస్థితి? ఇప్పుడు గతంలో పట్టించుకోవట్లేదనే కదా కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చిర్రు విద్యార్థులందరూ కలిసి. మేమేమనుకుంటామంటే ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి మనకు మొన్ననే ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. సో వీఆర్ హోపింగ్ టు బి టు ద బెస్ట్ ఫర్ బ్యాచ్ బ్రదర్. మీరు సెకండ్ ఇయరా? మీరు సో మీరన్నా ఫస్ట్ ఇయరా? ఏంది ఇట్లా ఎక్స్పెక్ట్ చేసిర్రా మీరు? యూనివర్సిటీకి రాకముందు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేసిర్రా? పెద్ద ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు, కానీ ఇట్లా గలీజ్ ఉన్నాయి. అయినా అడ్మిషన్ చాలా లేట్ అవుతున్నాయి. మేము అడ్మిషన్ ఏమో వినాయక ముందు రోజు వేస్తాయి, ఇట్లా హాస్టల్ ఏమో దీపాల తర్వాత ఇచ్చిండ్రు. అయినా మళ్ళీ క్లాసులో నడుతున్నాయి. అక్కడ టీపీలు ఏమో స్టార్ట్ అయిపోయినాయి. హాస్టల్ లేకుండా టీపీలు ఎట్లా పోతాం మనం? అట్లున్నది. ఇప్పుడు ఈ బాత్రూమ్లు ఇవేనా? 2, 3 ఎన్ని ఉన్నాయి ఇవి? వాటర్ వస్తాయా ఇందులో? కింద పైపులు ఏముండవు ఇక. ఇంటికి జూమ్ మెయింటెనెన్స్ కూడా పెద్దగా లేదనిపిస్తుంది, మొత్తం ఆగమాగా ఉన్నాయి. ఈరోజు అడిగిరా అంటే నిన్న? ఓకే.
మూడే బాత్రూమ్లు ఇవి, వీటికే ఎప్పటికీ ఆల్రెడీ డోర్లన్నీ పగిలిపోయినాయి కదా, ఈ డోర్లన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి డోర్లన్నీ. ఈ బాత్రూంలో పనికిరాని బాత్రూమ్లు చాలా ఉన్నాయి. ఇవైతే ఇవి 3 మాత్రమే 200 మెంబర్స్కి వాడతారు. ఈ 3 లాక్ చేసి ఉంది. మరి రెనోవేషన్ అంటున్నారు, ఏం రెనోవేషన్ ఏమో, వచ్చినప్పటి నుండి ఇంతే ఉంది. ఆ. స్నానాలు చేయడానికి ఇవి 3. అంతే. ఇగో ఇక్కడ మళ్ళీ మా ఫ్రెండ్స్ కుక్కలు. చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. చూడవచ్చు కుక్కలు కూడా తిరుగుతున్నాయి. మళ్ళీ ఇక్కడ 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 ఉన్న కుక్కలే మళ్ళీ రూమ్లలోకి వస్తాయి. వీళ్ళు నివసించేటటువంటి రూమ్లకి ఇక్కడ ఉన్నటువంటి కుక్కలు కూడా లోపలికి వచ్చి వీళ్ళతో సహజీవనం చేస్తున్నాయి. బ్రదర్ ఇక్కడ రా చెప్తాను. నైట్ టైం అసలు కుక్కలు నిద్రపోనేట్లేవు, డోర్ల దగ్గరనే ఉంటున్నాయి. మేము ఎటు పోయినా రూమ్లకే వచ్చేస్తున్నాయి మొత్తం. అసలు నైట్ నిద్ర ఉండట్లే, డోర్లు ఇట్లా గుద్దుతున్నాయి కుక్కలు, మొత్తం ఇందులోనే తిరుగుతున్నాయి. మొత్తం స్నానాలకు ఇక్కడే మొత్తం ఇక్కడ డ్రమ్ములు 8 o'clock వరకు వాటర్ వస్తాయి. ఇక్కడ నుంచి మొత్తం బయట బకెట్లు పట్టుకొని ఇక్కడ బయటలే స్నానాలు చేస్తున్నారు. లోపల వాష్రూమ్స్ క్లీన్ లేక, వాష్రూమ్స్ అన్ని క్లీన్ లేవు. చాలా మంది బయటకు కూడా వెళ్ళిపోతున్నారు బాటిల్ పట్టుకొని చెట్లకి, అంటే వాటర్ రాక క్లీన్ లేక. వాటర్ ఇక్కడ 4-5 నిలబడతారు ఇట్లా వెయిటింగ్ లిస్ట్ లోనే. ఒక ప్రతి బాత్రూమ్ కి ఇద్దరు నిలబడతారు. ఎర్లీ మార్నింగ్ చేసే పని అదే కదా. ఒక్కసారి 10 మంది ఉన్నప్పుడు ఎంతసేపు వెయిట్ చేయగలుగుతారు వాళ్ళు కూడా. బిఎడ్ ఎంఎడ్ హాస్టల్స్ వాళ్ళు, వీళ్ళు అవతల హాస్టల్ అందరు ఇక్కడికే వస్తారు. 3 washrooms కి ఇంతమంది వస్తారు ఇక్కడికి. వేస్ట్ వాటర్ కూడా మళ్ళీ ఇగో ఇక్కడికే వచ్చి లాగ్ అవుతున్నాయి. ఇదే రూమ్ మళ్ళీ. ఇదే రూమ్, దోమలు నైట్. ఇప్పుడు అక్కడ యూజ్ చేసిన వాటర్ ఓకే, ఒకసారి బయటికి వెళ్దాం రండి. ఇప్పుడు ఇంకా రూమ్స్ ఏమైనా ఇబ్బంది ఉన్నాయి ఇక్కడ? రూమ్స్ నార్మల్గా అంటే పైనుంచి వాటర్ పడ్డం అట్లాంటి సిచ్యువేషన్ వేరే రూమ్లో ఏమైనా? దోమలకి అయితే నిద్ర కూడా పట్టట్లేదు, మొత్తం దోమలే. రూమ్ అన్నిట్లలో దోమలు, ఈ చెత్త, డస్ట్. ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసిన వాటర్ అన్ని మళ్ళీ రూమ్లోకే పోతాయి. మా రూమ్ లో ఇక్కడ స్నానాలు చేసిన వాటర్ అన్ని ఈ కాలువలతో పోయి మళ్ళీ ఈ రూమ్ చుట్టూ ఇక్కడే తిరుగుతుంటే అన్ని దోమలు ఇక్కడే ఉంటాయి మొత్తం. బ్రదర్ ఏం చేస్తున్నావు? ఏంటిది అది? ఇప్పుడు ఈ వాటర్తో బట్టలు ఉతకాలా? ఇక్కడే ఉతుక్కోవాలా? స్నానాలు కూడా ఇక్కడే చేస్తారా? అయితే అక్కడ సైడ్ ఉతుకోవచ్చు, ఆడ బాగుంది కానీ ఆడ మొత్తం ఇంతకంటే దరిద్రంగా ఉంది. ఆడ దీని ఫ్రంట్ ముందు సైడ్ చూసినా మనం అంటే దరిద్రంగా ఉంది. ఆడ కొంచెం ఉప్పు నీళ్ళు మొత్తం గలీజ్ ఉప్పు ఉన్నాయి. దాంతో వస్తే మురికిపోదామని చెప్పి ఇది పట్టుకొని ఆడ పోయి ఉతుకుంటున్నాం. ఎక్స్పెక్ట్ చేసి యూనివర్సిటీకి రాకముందు ఇట్లాంటి యాక్చువల్లీ నాది పీజీ ఇక్కడే అయిపోయింది, నాది ఎకనామిక్స్ అయిపోయింది లాస్ట్ టైం. ఆడ కావేరి గోదావరి బెటర్గా ఉండేది దీంతో పోల్చుకుంటే, అంటే దీంతో పోల్చుకుంటే బెటర్గా ఉండే. అది మొత్తానికి బెటర్ అని చెప్పట్లేదు, అది దీంతో పోలిస్తే బెటర్. అసలు ఇది ఇట్లా ఉంటుందని నాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎట్లా ఉండాలి, అది ఎట్లుందో అసలు ప్రమాణాలు ఎందుకు పడిపోయినాయి కూడా అర్థమవుతలేదు. అలా ఏం చేద్దాం అనుకుంటారో మరి రాజకీయ నాయకులు ఏం అర్థమవుతలేదు. ఎవడు కానీ పట్టించుకునే పాపానికి పోతులే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చేంజెస్ ఏం కనిపించట్లేదు. చేంజెస్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్తామన్నా, ఇది కథ దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి ఇంతే పడబడ్డట అయింది ఇది. దానికి ఎవడొచ్చి రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం చూసుకుంటారు తప్పితే విద్యార్థుల కోసం ఇది చేయాలి అది చేయాలని ఎవరైతే అది చేసేటైతే కనిపిస్తలేదు. అది ఎంత చెప్పినా కానీ అది ఇక లాభం లేకుండా అయింది. అయితే గోదావరి వెనుక ఒకటైతే హాస్టల్ కొత్తది ఓపెన్ అవుతుంది. అది అయిన తర్వాత అటు పంపిస్తామని చెప్తారు కానీ అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. అయితే వాస్తవంగా అది వర్క్ అయితే స్టార్ట్ అయింది. అది కొద్దిగా నాకు తెలిసి 2-3 monthsలో ఓపెన్ అవుతుంది. మరి వీళ్ళందరినీ అటు పంపిస్తుంటారు, అది పంపిస్తే బెటర్గా ఉంటుంది అన్న. స్నానాలు ఇక్కడే చేస్తారా? ఇప్పుడు స్నానాలు ఇక్కడే పొద్దుగాల అసలు బాత్రూమ్ ఎట్లా చూసిరుగా మీరు? లోపలికి వెళ్ళొచ్చిన ఉండలేని నిలబడలేని పరిస్థితి. అందులో కుక్కలే వండుకుంటాయి, మనుషులకైతే కాదు. అది ఖచ్చితంగా ఇన్నాయి. అయ్యో ఇదంతా మొత్తం అదే ఇక ఈ ఓపెన్ ప్లేస్. ఇక ఖచ్చితంగా అయితే ఇది చేయాలి, మంచి చేయాలి. కానీ మరి అది కొత్తది కడుతున్నారు అని చెప్పి ఇది చేస్తలేరేమో తెలియదు. ఇక అది ఎందుకు పట్టించుకోవట్లేదు? కేర్ టేకర్ కావచ్చు, ఇక్కడ ఇన్ఛార్జ్ కావచ్చు. ఇప్పుడు మీ వీసీ కొత్త వీసీ వచ్చినట్టుంది మొన్న, ఎందుకు ఇట్లాంటి అది వచ్చిరా అన్న. కాకపోతే ఏమన్నా అడిగితే ఫండ్స్ రాలేవని చెప్తారు. కానీ మరి రాష్ట్ర బడ్జెట్ దేనికోసం కేటాయిస్తో తెలుస్తలేదు. మరి ఆ ఎమ్మెల్యేలోను ఆ కేసీఆర్ వచ్చి కొన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఉంటుండు. దాని గుణానికే పైసలు ఉంటాయి కానీ మరి దీంట్లకు కొన్ని పైసలు ఇచ్చి మంచి చేద్దాం పిల్లలకి అనే ఆలోచన అయితే లేదు వాళ్ళకి. ఖచ్చితంగా అయితే కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉందన్న. ఏం చేయాలంటావు? ఎట్లాంటి మార్పు రావాలంటావు యూనివర్సిటీలలో? అసలు ఫస్ట్ నాన్ బోర్డర్ నిలగొట్టాలన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ బోర్డర్ నిలగొడితే ఉన్న బోర్డర్లకు అయితే ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయన్న. ఇది అసలు ఎగ్జామ్ రాసి చదువుకొని వచ్చి ఇలా సీట్ కొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి డబల్ నాన్ బోర్డర్లు ఉన్నారన్న. అది మెజారిటీగా సమస్య అవుతుంది. ఆ నాన్ బోర్డర్లు ఎవరైతే బయటకు వెళ్ళిపోతారో, ఎవరైతే సీట్ కొట్టుకుని 40 మంది 50 మంది వచ్చారో వాళ్ళకైతే 100% ఉన్న పరిస్థితులకైతే సెట్ అవుతుంది. కానీ బయట వాళ్ళు వచ్చి ఇక ఇది వాడుకుంటారు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు నిలబడితే ఖచ్చితంగా అవుతుంది అన్న. ఇంకోటి ఈయన పొద్దుగాల నైట్ 8 గంటల వరకు మూస్తలేరు. అది నిన్న కార్కి ఒకటి ఆటో కూడా యాక్సిడెంట్ జరిగింది ముందు లైబ్రరీ ముందర. అది వరకు నా పిల్లలకి ఏమైనా అయితే కూడా అర్థమవుతలేదు. అది కూడా ఒక క్లోజ్డ్ యూనివర్సిటీ చేస్తే బాగుంటుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, చాలా దారుణమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ రండి బ్రదర్. ఇక్కడ స్నానాలు చేస్తారా? అయితే ఇగో ఇక్కడ స్నానాలు చేస్తారంట. బాత్రూములు లేవు కనీసం. ఇది మళ్ళా దేశంలోనే అత్యున్నత పెద్ద యూనివర్సిటీ అని చెప్పి చెప్పుకుంటాం మనం.
ఇట్లాంటి పరిస్థితి ఉంది. బాత్రూములు కూడా కనీసం లేవు, అవుట్డోర్ బయట స్నానాలు చేస్తున్నారు ఇక్కడ విద్యార్థులందరూ కూడా. సో మనం ఇందాకనే విజిట్ చేసినాం, బాత్రూమ్ ఎంత దారుణంగా ఉన్నాయి, అక్కడ నిలబడలేని పరిస్థితి ఉన్నది. కుక్కలు ఆ జంతువులు అన్నీ కూడా ఆ బాత్రూంలో నివసిస్తున్నాయి. ఇక్కడ బట్టలు ఉతుక్కోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఎట్లా ఉంది, ఏం చేద్దామంటారు బ్రదర్? ఎట్లా మార్పు ఎట్లాంటి మార్పు రావాలా యూనివర్సిటీలలో, ఏం చేయాలి? యూనివర్సిటీలో మార్పు రావడం, ఏ చిన్న పని అయినా కన్సర్న్గా తీసుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్స్ కోసం యూనివర్సిటీ ఉన్నది. వాళ్ళు ఏదో కొత్త కొత్త బిల్డింగ్లు ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం కాదు, ఫస్ట్ స్టూడెంట్స్ కోసం. స్టూడెంట్స్ బాగుంటేనే కదా ఫ్యూచర్ బాగుంటుంది. సో మాకు వీళ్ళ మెయిన్ ఏంటంటే దీన్ని తీసుకోకపోవడానికి ఒక రీజన్ కూడా ఉంది. అంటే కొత్త బిల్డింగ్స్ అయినాయి, దీనికి పెట్టినా కూడా వేస్ట్. సో కొత్త బిల్డింగ్స్ పంపిస్తాం కదా, ఎందుకు దీన్ని బాగు చేయడము, ఎట్లా దీన్ని కూల్ చేయడానికి ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చాయి. కాకపోతే ఇంకా అక్కడ కొంచెం వర్క్ నడుస్తుంది కాబట్టి దీన్ని పట్టించుకోవట్లేదని మేము అనుకుంటున్నాం. ఏ ఇయర్ ఇప్పుడు నడుస్తుంది, సెకండ్ ఇయర్. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి యూనివర్సిటీలో? అంటే మీరు బిల్డింగ్ పెడతామన్నారు, ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు కన్స్ట్రక్షన్. దాని గురించి మేము అడిగినాం ఇంతకు ముందు కూడా, కానీ ఏం చెప్తలేరు. బాత్రూమ్లు రెండో బాత్రూమ్లు ఉన్నాయి, 200 మంది విద్యార్థులు అంట. అక్కడ ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ఉన్నాయి, కానీ అవి ఖరాబ్ అయినాయి. వాటిని రిపేర్ చేసేది లేదు, పెట్టేది లేదు. ఏమన్నా అడిగితే నిధులు లేవు, మీకు మెస్ కోసమే డబ్బులు లేవు, ఎట్లా వేయాలి అది ఇది అని ప్రిన్సిపాల్ చెప్తున్నారు. తిండి పెట్టడానికి కూడా పైసలు లేవు అని అంటున్నారా? అది మొన్న రిన్యువల్ అప్పుడు కూడా అసలు 1 మంత్ దాకా హాలిడేస్ ఇచ్చిర్రు. దసరా హాలిడేస్ 10 days అని ఇస్తారు. 10 days హాలిడేస్ ఇచ్చిర్రు, మళ్ళీ రీఓపెన్ చేయలే. 1 month దాకా మళ్ళీ రిన్యువల్ ఫీజులు కట్టి చేసేదాకా ఓపెన్ చేయలే. ఎవరు కట్టిన వాళ్ళకు కూడా ఓపెన్ చేయలే, డబ్బులు లేవని చెప్తున్నారు. ఒకసారి చూద్దామా? ఇవేనా బాత్రూమ్లు? ఇవేనా అంటే పనికి రాకుండా సైడ్ ఉన్నాయి. వీటికి వాటర్ కూడా ఫ్లో అవుతలేదు. వాటర్ కూడా ట్యాంకులలో వాటర్ నింపుతలేరు, అవి లీక్ అవుతున్నాయి. అంతా పట్టించుకునేటోళ్ళు లేరు. ఏమన్నా అడిగితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మీకు తర్వాత మంచి హాస్టల్స్ అని. అయితే ఇటు నాన్ బోర్డర్స్ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. వాటర్ సోర్స్ లేదు. ఒకసారి ఇక్కడ విజువల్ చూపి ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి మీరు. ఇట్లాంటి దారుణమైన విజువల్స్ నా జీవితంలో నేను ఎక్కడ చూడలేదు. మనం ఇక్కడ కనీసం నిలబడలేకపోతున్నాం మనం. అవును, నిలబడేటట్లేదు. ఇటు ఇప్పుడు కుక్క వచ్చింది చూడు లోపల నుంచి. డోర్స్ మొత్తం పోయి ఉన్నాయి, ఒక్క డోర్ పెట్టిస్తలే. చాలా దారుణం. వాటర్ వస్తాయి ఇందులో? ఒక్క నిమిషం ఇక్కడ చూపి. ఇక వాటర్ లేదు, నో వాటర్. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి? ఎందుకు ఇట్లాంటి దరిద్రమైన పరిస్థితి యూనివర్సిటీలలో? ఎందుకంటే ఇక ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నాం, చాలామంది గట్టిగా అడగలేకపోతున్నాము. ఏమన్నా అడిగితే డబ్బులు లేవు అంటున్నారు. అది ఇంకా డబ్బులు లేవు అంటే ఇక ఏమన్నా మీరు కడతారా అన్నట్టు మాట్లాడతారు. ఇక మేమేం సమాధానం చెప్తాం? ఇక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా? కేర్ టేకర్ కానీ, ఇన్ఛార్జ్ కానీ, వీసీ, రిజిస్టర్ ఇట్లాంటి? మా హాస్టల్కి వార్డెన్ అని సపరేట్ లేదు, ఇది మా కాలేజ్ కింద వస్తుంది. కాలేజ్ ప్రిన్సిపాలే చూసుకోవాలి. ప్రిన్సిపాల్ పేరు ఏం పేరు? మీ ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ కే మూర్తి. ఓకే. సో ప్రిన్సిపాల్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఏమున్నా ప్రిన్సిపాల్ సారే వచ్చి ఆ చిన్న చిన్న ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే ఆయన చేసి పోతాడు. కానీ ఒక హాస్టల్కి వార్డెన్ కానీ, వాచ్మెన్ కానీ ఎవరు లేరు. ఆ మెస్ కూడా దారుణంగా ఉంటుంది. మీరు ఒకసారి చూస్తే అర్థమైంది. మెస్ లోపల ఉన్నది, ఇట్లా పోతే తెలుస్తుంది. మెస్లా ఏ ఫెసిలిటీ లేదు, సరిగా చైర్స్ ఉండవు. కూర్చోడానికి ఒక 80 మంది ఉంటాం హాస్టల్లో, 80 చైర్స్ లేవు అక్కడ. ఫుడ్ బాగుంటుందా? ఫుడ్ కూడా అంతే. మొన్న అంత బిల్లులు 3800 పెట్టారు నెల. మాకు ఇంతకు ముందు ఉన్నప్పుడు తక్కువ వస్తుండే. నేను బీఎడ్ ఇక్కడనే చేసిన చాలా తక్కువ, 3000, 3100 అట్లా వస్తుండే. ఇప్పుడు 3800 అట్లా వస్తుంది మెస్ బిల్లులు. ప్రిన్సిపాల్ని అడిగితే ఏఆర్ మేడంని అడగండి అంటారు, ఏఆర్ మేడంని అడిగితే ప్రిన్సిపాల్ని అడగండి అంటారు. ఇది ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేదు. అక్కడ కేర్ టేకర్ పట్టించుకునేటోళ్ళు లేదు, ఇక్కడ ప్రిన్సిపాల్కి నాకు సంబంధం లేదంటారు, ఏఆర్ మేడం అట్లనే అంటారు. రూమ్ నెంబర్ 3 వెళ్దామా? రూమ్ నెంబర్ 3 ఎక్కడ? చూడండి ఇక్కడనే ఇదేనా నెంబర్ 3? ఓకే. ఇప్పుడు బట్టలు ఇక్కడే ఉతుక్కోవాలి, ఇక్కడే స్నానాలు చేయాలి.